ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతకాని వాడవద్దు. కదండి, మన జీవితంలో అనేకమైన శ్రమలు మనల్ని బాధించినప్పుడు, అనుకోని అనేకమైన పరిస్థితులు మన జీవితంలో మనకి ఎదురైనప్పుడు మనము చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. ఏంటి నాకు ఈ సమస్య, ఏంటి నాకు ఈ పరీక్ష, దేవా నన్ను విడిచిపెట్టావా, ఎందుకు తండ్రి నేను ఇలా నిస్సహాయులుగా మిగిలిపోయానని మనం కన్నీరు కారుస్తూ ఉంటాము. మనం ఎంతో కృంగిపోతూ ఉంటాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ శ్రమలో నువ్వు యెహోవాకు మొర్ర పెడితే ఆయన విశాలమందు నీకు ఉత్తరం ఇస్తాడు, ఆయన నేను లేవనెత్తుతాడు. యేసు ప్రభు వారితో కలిసి శిష్యులు ధోనిలో సముద్ర మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా సముద్రం గర్జించినప్పుడు, అలలు లేగిసినప్పుడు, వారి జీవితంలో తుఫాను ఎదురైనప్పుడు వారు ఎంతగానో కృంగిపోయి భయపడి, ప్రభువా నీకు చింత లేదా, మనం మునిగిపోతున్నామని యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య లేచి ఒక్క మాట చేత సముద్రాన్ని ప్రశాంతం పరిచారు, సముద్రాన్ని నిలిపివేశారు. ఈరోజు నీ జీవితం అల్లకల్లోలంగా ఉందా? తుఫాను వంటి శ్రమల చేత నువ్వు కృంగిపోతున్నావా? దేవుని సన్నిధికి నువ్వు చేరు. ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ జీవితంలో నెమ్మది. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, నీ జీవితం మారిపోతుంది. నీ జీవితంలో సంతోషకరమైన దినములు ఆయన నీకు దయచేయునుగాక. ఈ వాగ్దానము అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కూడా షేర్ చేయండి. దేవుడు మీతో మాట్లాడినట్టయితే ఆమెనని కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే.